తోటకూర కట్టల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఈ ఆకుకూర అంతటిని యాడ్ చేశాక మూత పెట్టేసుకోండి కదపకుండా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా ఆయిల్లో ఒక 2 నిమిషాల దాకా ఇలా కలపండి. ఇక్కడ మనకి తోటకూర అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుందాం. ఈ కారాన్ని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం ఇలా కలుపుకోండి. ఈ తోటకూర ఫ్రై అనేది మనకి పప్పుచారులో కానీ టమాటా రసంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల దాకా మగ్గనివ్వండి. ఇప్పుడు మెత్తగా మగ్గిపోయింది ఈ ఆకుకూర అనేది మనకి. ఇక్కడ